అలా ఎలా తీయాలి, ఎలా పరిగణించాలి ఈ వ్యాఖ్యల్ని? ముఖ్యంగా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ తన వ్యాఖ్యల్ని బేషరతుగా విత్డ్రా చేసుకుంటుంటూ ప్రకటించారు. అంటే ఆయనపై ఉన్న కేసుల భయమైన వెంటాడింది ఆయన, ఏంటి ఎలా పరిగణించాలి? నేను ఆ కోణం ఖచ్చితంగా ఒప్పుకోను సార్. ఎందుకంటే ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు మీద కానీ, లేదా తిరుమల లడ్డు విషయంలో కానీ, ఆయన కేసుల విషయంలో ఆయన ప్రదర్శించిన గాంభీర్యం మనందరికీ తెలిసిందే. తర్వాత ఆయన పబ్లిక్ డొమైన్ లో ఈజ్ దేర్ యాజ్ ఏ అనలిస్ట్, బిఫోర్ దట్ ఈజ్ ఎ ప్రొఫెసర్ అండ్ ఎమ్మెల్సీ. రాజకీయాలుగా ఆయనకి పూర్తి ఇది ఉంది. కానీ ఇంత మనిషి నిన్న ఆయన ఆ వీడియో నాకు చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నేను 99 ఛానల్ డిబేట్ లో నేను కూడా ఉన్నాను నిన్న. నేను కృష్ణాంజలి గారు అయితే చాలా సపోర్ట్ చేస్తూనే మాట్లాడు. అపార్ట్ ఫ్రమ్ దట్, ఇట్స్ క్వైట్ సర్ప్రైజ్ ఫర్ అస్. ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పడం నాకు అప్పుడు అర్థం కాలేదు. ఆ డాట్స్ నేను అంటే నాకు బేషరతుగా క్షమాపణ చెప్పింది నేను సాయంత్రం కూడా నేను చూడలేదు. నాకు ఇట్ ఇస్ నాకు ఎప్పుడు ఇవాళ మార్నింగ్ ఒక జర్నలిస్ట్ ఫోన్ చేసి ఇట్లా మీరు ఊరికే చించుకుంటున్నారు, చించుకోకండి, ఆయన ఆల్రెడీ క్షమాపణ చెప్పేసాడు. ఐ వాజ్ షాక్డ్. నేను వాళ్ళ పొద్దు నుంచి బయటికి కూడా లేదు, ఇంట్లోనే ఉన్నా. ఐ వాజ్ డిసప్పాయింటెడ్ ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇంత చదువు, ఇంత తెలివితేటలు, ఇంత మేధా సంపత్తి ఉన్న ప్రొఫెసర్ గారికి ఏమైనా చదివేస్తే ఉన్నమతి పోయిందా అని డౌట్ వచ్చింది నాకు. ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ 30,000 మంది ఆడపిల్లలు నాకేమో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉందని మాట్లాడినట్టు ఈయన ఏదో విధంగా నాకు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ లో నేను చదువు చెప్పిన స్టూడెంట్స్ ఉన్నారు, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్న ఏదో దాటాయచ్చు కదా. కానీ ఇక్కడ ఈ క్రానికల్ ఆర్డర్ లో కొన్ని డాట్స్ మ్యాచ్ చేస్తే ఆయన చాలా అథెంటికేటివ్ గా నాకు ఒక కోర్ కమిటీ మెంబర్ చెప్పాడు అన్నాడు. అవును, జనసేనలో కోర్ కమిటీ లేదట. తర్వాత ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక నాదెండ్ల మనోహర్ గారు అండ్ అమిత్ షా, వీళ్ళు ముగ్గురు మధ్యలో జరిగిన కొన్ని నెలల క్రితం డిస్కషన్. ఇప్పుడుది కాదులేండి, ఇప్పుడుది కాదు అది. ఇందులో మీరు నేనైతే అమిత్ షా బయటకు వచ్చి ఈ మాట చెప్తాడని చచ్చినా అనుకోను. రెండోది పవన్ కళ్యాణ్ వచ్చి చెప్తాడని నేను అసలు ఊహించను. నాదెండ్ల మనోహర్ గారు కూడా వచ్చి చెప్తారని నేను ఊహించను. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే నిన్న ప్రొఫెసర్ గారు ఆ ఇంటర్వ్యూలో, ఆర్టీవీ ఇంటర్వ్యూలో మీరు జాగ్రత్తగా గమనిస్తే బయటకు వచ్చి నాదెండ్ల మనోహర్ అడిగాడా, నాదెండ్ల మనోహర్ అడిగాడా, నాదెండ్ల మనోహర్ అడిగాడు అని చెప్పి నేను ఏ ఇది లేకుండా క్షమాపణ చెప్పేస్తున్నానని చెప్పాడు. నాదెండ్ల మనోహర్ గారి పేరు ఎందుకు అంత స్ట్రెస్ చేయవలసి వచ్చింది? ఎందుకంటే రేపొద్దున ఆయన అరెస్ట్ చేసి లేదంటే ఆయన మీద కాన్సిక్వెన్సెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా హి హాస్ టు రివీల్ దట్ కాన్ఫిడెన్షియల్ పర్సన్స్ నేమ్. ఎందుకంటే హి హాస్ నాట్ టేకెన్ ఎక్స్క్యూజ్ లైక్ పవన్ కళ్యాణ్. నేను దీని పర్యవసానం కూడా మీకు చెప్తాను. నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పగానే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆర్టీవీకి పరిగెట్టుకెళ్ళి క్షమాపణ చెప్పాడు. కానీ 99 టీవీలో ఫోన్ ఇన్, మా డిబేట్ నడుస్తున్నప్పుడు ఫోన్ ఇన్ తీసుకుని చెప్పొచ్చు, లేదంటే ఆయన అంతటా ఆయన ఓ డిస్క్లైమర్ ఇచ్చి ఇట్లా నేను విత్డ్రా చేసుకుంటున్నాను ఆ ఛానల్లో చెప్పొచ్చు. కానీ ఆ ఛానల్ ఇవాళ మార్నింగ్ ప్రవచనాలు చెప్పారు, స్ట్రాటజికల్ గా చెప్పారు. కానీ నిన్న ఆర్టీవీలో క్షమాపణ చెప్పిన తదనంతరం జనసేన పార్టీ నుంచి మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రొఫెసర్ గారి యొక్క మేధా సంపత్తిని, ప్రొఫెసర్ గారితో ఉన్న కోఆర్డినేషన్స్ అవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకుంటాం, ఇంకేమీ లేదు, అందరూ ఆగిపోండి అని చెప్పారు. ఇక్కడ ఒక్కసారి మనం వెనక్కి వెళ్దాం. సాక్షి ఛానల్లో మా గురుగారు కృష్ణరాజు గారు జర్నలిస్ట్, ఆయన కూడా ఇలాగ ఒక డెలిబరేషన్ ఆయన నోటప్పుడు వచ్చింది. దానికైనా అదే ఛానల్లో క్షమాపణ అడిగాడు. అదే ఛానల్లో అతనికి జరిగిన దీని మీద డిస్క్లైమర్లు వేశారు, కంటిన్యూస్ గా ఫోన్ ఇన్ లో తీసుకుని ఆయన క్షమాపణలు అడిగారు, అన్ని చేశారు. కానీ కాన్సిక్వెన్సెస్ ఆయన ఫేస్ చేశాడు, జైలు కానీ ఏదైనా సరే. ఇక్కడ ఒక జర్నలిస్ట్ కి, ఒక అనలిస్ట్ కి రెండు స్కేల్స్ ఎట్లా ఉన్నాయి. తర్వాత ఇది ఒక అనలిస్ట్ అన్నవాడు ఒక అథెంటికేటివ్ ఇన్ఫర్మేషన్ లేకుండా, ఒక జర్నలిస్ట్ అనుకోండి సార్, ఇతనికి లీడ్ ఎక్కడి నుంచి వచ్చిందో మేము అడగకూడదు. సోర్స్ కెనాట్ బి డిస్క్లోజ్డ్. ఆయనకి ఎన్ని కవరేజ్లు ఉన్నాయి తెలుసా సార్, ఎన్ని కవరింగ్ చేసుకోవచ్చు తెలుసా? 2018లో సాక్షి ఈనాడులో రాసిన ఒక వార్త, ఇది జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడానికి తెలుగుదేశం పరంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన దౌత్యం. కన్నా లక్ష్మీనారాయణ గారు బీజేపీ అధ్యక్షుడి స్థాయిలో ఆయన మాట్లాడిన మాటలు మమ్మల్ని వచ్చి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని అడుగుతున్నారని చెప్పడం. ఎప్పుడు వచ్చినా ఆ విషయమే అడిగేవాడు అని చెప్పి ఆయన చెప్పారు. సో ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే, వాషింగ్ పౌడర్ తెలుగుదేశం నిర్మాలో ఉన్నాడు ఆయన. సో ఇవన్నీ మీరు గమనిస్తే ఎక్కడికక్కడ షెల్టర్లు ఇవన్నీ అన్న దగ్గర నాకు నాదెండ్ల మనోహర్ గారు ఈయన కలిపి ఏమైనా ఒక చిన్న ఆపరేషన్ ఏమైనా చేశారా?
అంటే ఏమై ఉంటుందండి మీ ఉద్దేశం? ఎలాంటి ఆపరేషన్ అది? అంటే కోర్ కమిటీ లేని దగ్గర ఒక మంచి స్ట్రాంగ్ ఫీలర్ ఈయనకి నాదెండ్ల మనోహర్ గారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత దీన్ని బాగా ఆర్టికులేట్ చేసి చెప్పాడు. ఎందుకు అంటే మనం ఒక ప్రస్థానాన్ని గమనిద్దాం. 2014 నుంచి ప్రైమా ఫేజ్ లో ఎలక్షన్స్ లో గెలిచో ఓడిపోయో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ 14లో స్ట్రాంగెస్ట్ అపోజిషన్ గా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు, ఈ దగ్గర గెలిచిన ఎంపీలు కానీ అక్కడ రాజ్యసభలు కానీ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఈ రోజు దాకా ప్రతి బిల్లుకి, జస్ట్ లైక్ ఎంఐఎం పార్టీ లాగా. అవునా కదా? సో ఈ ప్రాసెస్ లో మీరు జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళది కొత్తగా ఎస్టాబ్లిష్ చేయడం ఏంటి? దీర్ఘకాలిక మిత్రులు అంటే మీరు మధ్యలో మీరు తెలుగుదేశం వాళ్ళు పోయినా సరే వీళ్ళు కన్సాక్యూటివ్ గా గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ లేనప్పుడు మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మన ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఇట్ల నుంచి 11 సీట్లు డిఫిషియన్సీ వస్తే వీళ్ళు 11 అవహేళన చేసిన 11 రాజ్యసభలో కాంపన్సేట్ చేయబట్టి చూసుకోండి కావాలంటే మీరు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కి. సో దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ అదర్ పాలిటిక్స్. దీన్ని మళ్ళీ దాన్ని పెనట్రేట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లే నేపథ్యంలో ఒక కొత్త కోణాన్ని, అంటే కూటమిలో మేము ఉన్నా సరే వైఎస్ఆర్సీపీతో సత్సంబంధాలు బీజేపీ తోనే ఉన్నాయని నాగేశ్వరరావు గారు లేకపోతే మా నాదెండ్ల మనోహర్ గారా ఈ బ్రిడ్జిని బ్రేక్ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు? అదర్వైజ్ వాట్ ఇస్ ద నెసెసిటీ ఫర్ హిమ్? లేదంటే నాదెండ్ల ఇప్పుడు ఉన్న మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఏమైనా వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారితో ప్రెస్ మీట్లు పెట్టించే వాళ్ళకి ఏమైనా కొత్త పూనకం ఏమైనా వచ్చిందా? ఎందుకంటే ఆయన లేటెస్ట్ గా వస్తారు కానీ లేట్ విషయాలని, పాత విషయాలని చెప్తూ ఉంటారు. మీరు అది గమనించారా? ఇప్పుడు ఈ విషయం, ఈ సభ సందర్భం లేకుండా, సముచితం లేకుండా నాదెండ్ల మనోహర్ గారికి ఈ నేర్ ప్రాస్పెక్టివ్ లో క్షమాపణ చెప్పాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టగానే. ఇట్ ఈస్ డ్యూటీ టు టెల్ జనసేన పార్టీకి అండ్ పవన్ కళ్యాణ్ గారికి. మీరు చెప్పిన దాని ప్రకారం ఈ పీలర్ ఏదైతే ఉందో నాగేశ్వర్ గారు ఒక హైలీ కాన్ఫిడెన్షియల్ సోర్సెస్ ద్వారా తనకి తెలిసిందని ఏదైతే చెప్పారో ఆ హైలీ కాన్ఫిడెన్షియల్ సోర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వర్ కి నాదెండ్ల మనోహర్ అంటారా? ప్రాబబిలిటీ సార్ వెరీ హై. నాకున్న కోణంలో నేను ఆలోచిస్తే అదే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు పీక మీదకి వచ్చేసరికల్లా సర్వైవల్ ఇస్ ద బెస్ట్ ఫిట్టెస్ట్ కి సర్వైవల్ ఇస్ ద బెస్ట్ సర్వైవల్ అన్న కాన్సెప్ట్ లో అవును ఏం చేయాలి? ఇప్పుడు నా పేరు చెప్పి నన్ను బదనాం చేసి బదులు, ఎందుకంటే నాగేశ్వరరావు గారు గ్యారంటీకి పేరు చెప్పేస్తాడు. అవును, దాని బదులు ముందే కాలెట్టేస్తే వసుదేవుడు అంతటోడే అన్న కోణం కనబడింది నాకు. అదర్వైజ్ ఇంత షాక్ లో ఒక పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ కోసం జనసేన వాళ్ళు గట్టిగా చూస్తున్నారు, చాలా గట్టిగా ఇచ్చారు రియాక్షన్ అని. ఆ వైబ్రేషన్స్ ఒక పాసిఫికేషన్. డ్యామేజ్ జరిగితే ఖచ్చితంగా కూటమికే జరిగింది, చూసుకోండి కావాలంటే. అవును, బీజేపీ గోద్రా అల్లర్ల దగ్గర నుంచి చంద్రబాబు గారికి ఆయనకి ఉన్న రిలేషన్స్ ఇవన్నీ ఒక మీకు నాకు అనా పైసలతో తెలుసు. పోలవరం పేటీఎం అన్నది కూడా తెలుసు మనకు. ఇలాంటి దగ్గర ఏమీ కాకుండా ఆ బ్రిడ్జ్ క్రియేట్ చేసిన పవన్ కళ్యాణే ఆ బ్రిడ్జ్ ఎరగొడతాడా? నాదెండ్ల మనోహర్ ఈ వ్యాఖ్యలు ఆయనకి ఆ సోర్స్ ఎందుకు ఇచ్చినట్టు ఆయన ఉద్దేశం ఏమై ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఆయన ఉద్దేశం నాదేం కాదు. ఈయన స్పెసిఫిక్ గా నాదెండ్ల మనోహర్ అన్నాడా ప్రెస్ మీట్ పెట్టాడని చెప్పి గబగబ ఈయన చెప్పిన దాంట్లోంచి మర్మం ఆలోచిస్తే నాకు అర్థమవుతుంది. మీకు నేను పంపించిన వీడియో వినండి, డిస్ప్లే చేయండి. జనసేన వాళ్ళు పులిహార అని చెప్పి తొక్క తీసేస్తారు సోషల్ మీడియాలో. ఇట్ ఈస్ ప్రైమా డ్యూటీ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ టు జనసేన అండ్ పవన్ కళ్యాణ్ ఇస్ అధినేత. టిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సారీ చెప్పడం ఏంటి? ఆయన అన్నదానికి రియాక్ట్ అవడం ఏంటి? సరే, ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు, చెప్పాడు నాదెండ్ల మనోహర్ గారు, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. బట్ అక్కడ మీరు ఆయన ఉత్సాహకత చూస్తే మీరు ఖచ్చితంగా ఏమనిపిస్తుంది? అదే మీరు అనుకున్నట్టు, మీరు అనలైజ్ చేసినట్టు మనోహర్ ఇస్ ద మెయిన్ సోర్స్ కాబట్టి ఆ మనోహర్ రేపు పొద్దున్న డిస్క్లోజ్ చేస్తే మనోహర్ ఇరుకున పడతారు కాబట్టి ముందే ఆయన క్షమాపణలు చెప్పేశారని మీరు అంటున్నారు. నాకైతే అదే అర్థమైంది, ఎందుకంటే పోరాట పట్టి మీకు నాకు తెలుసు. ఓకే, మీ విశ్లేషణ బానే ఉంది. కానీ నాదెండ్ల మనోహర్ ఉద్దేశం ఏమై ఉంటుంది ఇలా దీన్ని డిక్లేర్ ఇలా బయటికి సోర్స్ చెప్పడంలో నాగేశ్వర గారికి? అంటే నేను ఒక హైపోథెటికల్ గా ఆలోచిస్తే మీకు అర్థమైంది, నాకు అర్థమైంది అది. అది మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ, ఐ డూ అగ్రీ. ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది? నాదెండ్ల మనోహర్ ఎందుకు ఈ విషయం మా నాగేశ్వర గారికి చెప్పి ఉండవచ్చు అంటున్నాను నేను. లెట్స్ ట్రై, మనం ఇవాళ కొట్టాం కదా బాణం. అదే ఇక్కడ
ఇక్కడ మీరు చెప్పినట్టు ఈ కొత్త విశ్లేషణతో నాకు 2 డౌట్లు పట్టుకున్నాయి. ఒకటి, నాదెండ్ల మనోహర్ ఇస్ ద హైలీ కాన్ఫిడెన్షియల్ సోర్స్ విచ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ సపోజ్ టు డిక్లేర్డ్. ఒకటి. రెండవది సార్ వాట్ ఇస్ ద రీజన్ ఫర్ నాదెండ్ల మనోహర్ టు డిస్క్లోజ్ ద ఇన్ఫర్మేషన్. ముగ్గురు ఉన్నారు, అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు. అవును. ఇక్కడ మన నాగేశ్వరరావు గారు ఉన్నారు. దారిని పోయిన దైత్యాన్ని కంపెనీ తగిలించుకుంది అది ఓకే. అమిత్ షా తగిలించడు, పవన్ కళ్యాణ్ గారు తగిలించారు, నేను నాదెండ్ల మనోహర్ గారికి కూడా నేను తగిలించారనే అంటాను. కానీ ఈయన ఎందుకు అంత ఉత్సాహకత చూపించాడు? అదే మీరు ఇందాక అన్నట్టే అదే అయి ఉంటుందిలేండి రీజను. ఒకవేళ రేపు పొద్దున్న డిస్క్లోజ్ చేయాల్సి వస్తే నాదెండ్ల మనోహర్ పేరు బయటకు డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది కదా, మీరు చెప్పినట్టు ఇందాక. నాకైతే అర్థమైంది అది. ఐ మే బి రైట్, ఐ మే బి రాంగ్. యా, యు మే బి రైట్ ఇన్ సమ్ ప్యాటర్న్. అట్ ద సేమ్ టైం నాకు అదే ఈ 2 కోణాలు ఏంటి, కొత్తగా వచ్చినటువంటి ఈ 2 కోణాలు ఏంటి అనేది నాకు అంత చిక్కడం లేదు. అంటే నాకు కూడా అర్థమైంది ఏంటంటే రేపు పొద్దున ఇది ఏమైనా తిరిగి బూమెరాంగ్ అయితే సారీ చెప్పవచ్చు. అంతేలేనా? మాకెలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి చూద్దాం. అవును. అంటే క్లియర్ గా చెప్తాను, మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు సే సారీ. ఇది ఆలోచించండి. అంతేలేండి. అయిపోతుంది దీన్ని ఆలోచిస్తే. ఇప్పుడు కోర్ కమిటీ ఉందనుకోండి సార్, ఎవడో శతకోటి లింగాల్లో ఒక బోర్డు లింగం ఎవడో దొరికాడు అనుకుని వేసుకోవచ్చు. అక్కడ కోర్ కమిటీ లేదు, ఉన్నది ఎమ్మెల్యేలు. అవునులేండి. నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ తో కలిపి 15 మంది, గెలిచిన 21 మందిలో వాళ్ళందరూ స్ట్రాంగెస్ట్ సపోర్టర్స్ తెలుగుదేశం. మిగిలిన 6 ఆడమైన వాళ్ళతో కాదు కదా చర్చించింది. అది ప్రొఫెసర్ గారు చెప్పిన దాంట్లో కోర్ కమిటీతో చర్చించడం అన్నాడు, కానీ ఎమ్మెల్యేలతో చర్చించడం అనలేదు. ఎమ్మెల్యేలకు మనం ఎందుకు అబండాలు వేయాలి? ఇంకొకటి, ఇప్పుడు దీన్ని ఈ నేపథ్యంలోనే వాస్తవానికి సరే ప్రొఫెసర్ నాగేశ్వర్ క్షమాపణలు ఎందుకు చెప్పారు, నాదెండ్ల మనోహర్ ఇరుకున పడకుండా ఆయన ముందే చెప్పేశారా అనేది మీరు విశ్లేషిస్తున్నారు, అది బాగానే ఉంది. సో ఇదంతా ఒక పక్కన పెడితే, వాస్తవానికి ఒకవేళ ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల పట్ల జనసేన కానీ, జనసేనాని పవన్ కళ్యాణ్ కానీ మనసు కానీ అంతగా నొప్పించి ఉంటే, అంతగా బాధపడి ఉంటే, అంతగా వారి వ్యక్తిత్వాన్ని హననం చేసినట్టు వాళ్ళు భావించి ఉండట్లయితే, మరి ఇదే పవన్ కళ్యాణ్ 2019-24 ఎలక్షన్ కి ముందు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు, ఉమెన్ ట్రాఫికింగ్ జరిగింది, నాకు కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్పిందంటూ కేంద్ర ఇంటెలిజెన్స్ ని ఆయన ఇన్వాల్వ్ చేసి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, అది కూడా అమ్మాయిలకు సంబంధించి. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఆ వ్యాఖ్యల్ని ఎయిదర్ హీ హాస్ టు విత్డ్రా హిస్ వర్డ్స్ ఆర్ he has to take actions as his government is on. అంతే కదా? మీరు చాలా గమనిస్తే సార్, అందరూ కలిపి ఇడిది పడి తిప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ చిట్ ఇచ్చారు, మీరు గమనించలేదు? అదేలేండి, అది ఓకే, అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన మొదటి క్వార్టర్లోనే 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు, 7 డిపార్ట్మెంట్ లో జరిగిన ఫ్రాడ్లని. దాని మీద మేము యాక్షన్ తీసుకోవడానికి నిజమే అమిత్ షా గారు ఆ టైంలో అడిగాం అని అథెంటికేటివ్ గా చెప్పొచ్చు జనసేన. ఎందుకు చెప్పలేదు? బాగుండేది, కరెక్టే. ఎందుకు చెప్పలే? రెండోది, మొత్తం ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంతా జగన్మోహన్ రెడ్డిని ఆపాదించుకుంటూ, అభియోగాలు చేసుకుంటూ, ఫ్రాడ్లు చేసేసాడు, ఇచ్చేసాడు అని చెప్పి, ఇవాళ ఇంక్లూడింగ్ లిక్కర్ స్కామ్, ఏ స్కామ్ తీసినా అవన్నీ సెంట్రల్ గా జగన్మోహన్ రెడ్డి అన్ని మాడుతూ దీని మీద మేము అరెస్ట్ కోసం అడుగుతున్నాం అని చెప్పొచ్చు కదా. సరే, మీరు అరెస్ట్ చేసి నేపథ్యం మీ దగ్గర లేదు అంటే ఇదేమైనా ఆటలాడి పండు ఆటలాడడానికి వచ్చారా? ఒక పార్టీని బదనాం చేసుకోవడానికి, అభియోగాలు మోపడానికి? అవును. ఏదో 1000 పెళ్లిళ్ళు చూడండి, 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలన్నట్టు, ఒక ఎలక్షన్ కోసం ఎన్ని అబద్ధాలను ఆడి అంతకైనా దిగజారిపి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏరు దాటిన తర్వాత బోడిమల్లని అంటారా మీరు? అవును, అదే కదా. సరే, సిబిఐడి కేసులో మీకెందుకు అంత ఉత్సాహం? కాంగ్రెస్ వాడు తట్టదు పేడ పియ్య కలిపి పెట్టి సిబిఐడి అన్నాడు, మా పొన్నోలు గారు ధర్మం అని చెప్పి మొత్తం వ్యవస్థ అంతా కింద నుంచి పైకి అట్లు తిరగేశాడు. ఆ దెబ్బకి జడిసిపోయి సిబిఐ కేసులన్నింటినీ బెయిలిచ్చి బయటికి తీసుకొచ్చి తిరిగి జగన్మోహన్ రెడ్డితో డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తే బెగబెగలాడి సస్తున్నారు, ఏం చేయాలో అర్థం కాక. అదే పేడ పియ్య తట్టని బీజేపీ తెచ్చుకుంటే ఇంక జీవితంలో అడుక్కుని పోతారు. ఏ కేసుల్లో జైలు పెట్టించేస్తారండి? ఎందుకు మీకు అవసరం? సో అవ్వని పెళ్లికి బాజాలు కొట్టడం ఒకటి, లేని దాన్ని ఊహించుకుని ఆ భ్రమల్లో అనవసరంగా బదనం అవ్వడం ఒకటి. 4వది, నిజంగా జగన్మోహన్ రెడ్డి అంత స్ట్రాంగెస్ట్ ఫెలో అంటప్పుడు
వీళ్ళకి ఏమైనా జనసేన వాళ్ళకి తెలియకుండా నేను నాదెండ్ల మనోహర్ గారి స్థాయికి ఏమైనా భయం పట్టుకుందా నెక్స్ట్ ఎలక్షన్ కర్మగాలి మనం ఓడిపోతే అన్నది? అందుకే ఈ పీలర్ వదిలేంటారా? అంటే మేబీ ప్రాబిలిటీస్ మీరు అడిగారు కదా, ఛాన్సెస్ అదే ఉన్నాయి కదా. అర్థమైంది మీరు రేపు చెప్పింది పొద్దున్న నాకు. election 3 ఏళ్ళు ఉంది గవర్నమెంట్. అవును. 3 ఏళ్ళు గవర్నమెంట్ లో గుడ్ గవర్నెన్స్ కనబడక ప్రజలు తీర్పు వ్యతిరేకంగా ఇచ్చారు అనుకోండి సార్, అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? బీజేపీ వర్డ్స్ ఆర్ కరెక్ట్ కదా, స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఇన్ ఏపీ రీజనల్ పార్టీస్ వైఎస్ఆర్ సిపి అన్నది రైట్ అవుతుంది కదా.